దివ్య ప్రియతమని కృపా విశేషం వలన గాడ్ స్పీక్స్ అనే మహాగ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాం. మనం 6వ అధ్యాయం మధ్యలో నిన్నటి రోజున ఆగాం. నిన్న మనం ఏమి చర్చించుకుంటున్నామో ఒక్కసారి మననం చేసుకుని ఈరోజు విషయంలోకి వెళదాం. 4వ భూమిక, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి బాబా ఒక ఉదాహరణ ద్వారా వివరించి చెబుతూ ఉన్నారు. ఉదాహరణకు, ఒక స్థూల ప్రపంచ చైతన్యము మాత్రమే ఉన్నటువంటి ఒక పెద్ద శాస్త్రవేత్తను తీసుకుందాం. అనేక సంవత్సరాల పాటు ఆ శాస్త్ర విజ్ఞానం మీద పట్టు ఉంది అతనికి. ఏ ప్రయోగం ఎలా చేయాలి, ఏది చేస్తే ఏమవుతుంది అనేటువంటిది పూర్తిగా అతని అధీనంలో ఉంది, ఆ జ్ఞానం అంతా కూడా. అయితే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఎలాగైనా సరే ఒకసారి ప్రదర్శించి చూపించాలనేటువంటి కోరిక కూడా సంక్రమిస్తుంది. బాబా ఏమన్నారంటే, ఇతనికి స్థూల చైతన్యము మాత్రమే ఉంది, అయినప్పటికీ పరోక్షముగా ఎరుక లేకుండానే సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి ప్రాణశక్తిని వశం చేసుకుని ఉంటాడు. అలాగే మనసు యొక్క తీవ్రమైన ప్రలోభపరిచేటువంటి ఆ కోరికని కూడా పరోక్షముగా అతని మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇతనిలో ఉన్నటువంటి అపారమైన ప్రాణశక్తి సంపద, వీటిని వినియోగించాలనే కోరిక, ఈ రెండింటి మధ్య అతను సమన్వయము సాధించి నిలదొక్కుకోగలిగితే ప్రమాదం లేదు. అక్కడ దాకా మనం నిన్న చదువుకున్నామండి. If the scientist succumbs therefore to this overweening desire, which is now its zenith, and is thereby directed for his selfish ends to misuse the power that he controls in the form of one of the highest aspects of energy, he then consciously leads himself to attempt to explore the most deadly weapon in his control, the more powerful than, so to say, the latest హైడ్రోజన్ బాంబ్. అతను గనక తన మనసులో పుట్టినటువంటి ఆ ప్రలోభానికి లొంగిపోయినట్లయితే, అంటే అతని వశంలో ఉన్న ప్రాణశక్తికి కోరికకు మధ్య ఉన్న సమతూకం దెబ్బతింటే అతి వినాశనకరమైనటువంటి ఫలితము సంభవిస్తుంది. మనం ఎరిగిన హైడ్రోజన్ బాంబు అంటామే, అన్ని బాంబుల్లో కల్లా శక్తివంతమైనది, అంతకంటే పెద్ద పరిణామమే సంభవిస్తుంది ఇతని విషయంలో. It is at this stage that the crucial point is reached. బాబా ఒక ప్రత్యేకంగా ఒక లైన్ చెప్తూ ఉన్నారు. ఈ దశలోనే కీలకమైన ఒక స్థితిని చేరుకోవడం సంభవిస్తుంది. తేలిపోతుంది అటో ఇటో పెడిది. ద సైంటిస్ట్ ఎక్స్ప్లోర్స్ హిజ్ వెపన్, నొక్కేసాడు ఇతను, ఈ బాంబు పేల్చేశాడు. స్ప్రెడింగ్ డివస్టేటింగ్ రిజల్ట్స్, వినాశనకరమైనటువంటి ఫలితాలను వ్యాపించేలాగా చేసేశాడు. అండ్ ఈక్విలిబ్రియం విచ్ వాజ్ దస్ ఫార్ వెరీ నేరోలీ మెయింటైన్ బిట్వీన్ యూజ్ ఆఫ్ పవర్ అండ్ ఓవర్ పవరింగ్ డిజైర్ ఈజ్ అబ్సల్యూట్లీ డిస్టర్బ్. ఇప్పుడు దాకా ఎంతో నాసిరకంగా ఉన్నటువంటి సమతూకం ఇదిలా ఊగిసలాడుతూ ఉంది, కాసేపిటు ఏదో అలాగా మెయింటైన్ చేశాడు, ఇంకా పట్టు వదిలేశాడు, ఇంకా అది పూర్తిగా చెదిరిపోయింది ఆ సమతూకం. This scientist could not content himself and was incapable of maintaining an equilibrium or balance between the tremendous aspect of energy that lay latent in this weapon, which fortified him with power, and the intense desire to explode the weapon consciously, unmindful of the unimaginable result. మొత్తానికి ఇతను నిలదొక్కుకోలేకపోయాడు, ఆ నిబ్బరాన్ని పాటించలేకపోయాడు. తన స్వాధీనంలోకి వచ్చిన అపారమైనటువంటి ఆ శక్తికి, అలాగే వీటిని ఖర్చు చెయ్యాలి అనేటువంటి దుర్వినియోగపరిచేటువంటి ఆ ప్రలోభానికి మధ్య సమతూకము చెదిరిపోయింది. ఇక తమాయించుకోలేకపోయాడు ఇతను. ద ట్రాజడీ ఆఫ్ ది హోల్ థింగ్ వాజ్ దాట్ దిస్ సైంటిస్ట్ బీయింగ్ కాన్షియస్ ఆఫ్ అండ్ ఇంటెన్స్లీ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్ప్లోజన్ ఆఫ్ ది బాంబ్ were the first to be directly affected by the blast of the explosion, despite all of the necessary precautions taken. ఇతను తన ల్యాబొరేటరీలో ఉన్నాడు, ఆ బాంబు తయారు చేసేసాడు, తయారు చేసి దానికి అగ్గిపులు గీసేసాడు అనుకున్నాం.
ఇస్తే ఫస్ట్ ఎవరు ప్రభావితం అయితే ఇతనే డైరెక్ట్గా. అక్కడ ఆ పేలిందంటే ముందు ఇతని మొహమే కాలిపోద్ది. ఫస్ట్ ఇతనే ఉన్నాడు ఆ ప్రభావానికి గురయ్యేటువంటి వాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఇతను సైంటిస్ట్ కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, అయినప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి. ఎందుకంటే అంత వినాశనకరమైనటువంటి పర్యవసానం ఏర్పడుతుంది. The immediate consequence to himself was that at first he was completely overpowered by his own experiment. మొట్టమొదట ఇతనే ఫస్ట్ బలయ్యేది. ఇతను పూర్తిగా లొంగిపోయాడు కదా ఆ ప్రలోభానికి. అండ్ వాజ్ అఘాస్ట్, హడిలిపోయాడు కూడా ఆ పేలగానే. అండ్ he fell flat on the ground, absolutely unconscious. కింద పడిపోయాడు, స్పృహలేడు, అలా ఉండిపోయాడు. టు యాడ్ టు దిస్ ట్రాజడీ, ఈ విషాదానికి ఇంకా మరింత దాన్ని రెట్టించినట్టుగా, when he regains his consciousness, he regained in at what cost? అతనికి తెలివి వచ్చింది. తెలివి రాగానే అతను ఎంత నష్టపోయాడు అనేటువంటిది చూడాలి మనం. He had completely forgotten his state as a great and advanced scientist. అతను మామూలుగా మాటలు రానివాడు, ఇప్పుడిప్పుడే అక్షరాలు నేర్చుకున్న పసివాడు ఎలా ఉంటాడు అలాగే అలా చూస్తూ ఉంటాడు. తాను ఒక గొప్ప స్థాయికి చేరినటువంటి శాస్త్రవేత్తను అనేటువంటి గతాన్ని పూర్తిగా అతని స్మృతి నుంచి చెరిగిపోయింది అది. అండ్ హి వాజ్ ఆల్సో ఇన్కేపబుల్ ఆఫ్ రిమెంబరింగ్ హిజ్ ఇమీడియట్ పాస్ట్. నేను ఎక్కడున్నాను, నేను ఏం చేశాను ఇప్పుడు దాకా, అసలు ఏమి జరిగింది, ఇవేవి వాడికి జ్ఞాపకం రావు. His boyhood and his activities as a young man with all of their associations with wife, children and friends. తన బాల్యం కానీ, తల్లిదండ్రులు కానీ, భార్య పిల్లలు కానీ, తను చదువుకోవడం కానీ ఏమీ లేవు. పెడితే తింటాడు, లేకపోతే అలా చూస్తూ ఉంటాడు. చెదిరిపోయింది మొత్తం అంతా కూడా. The greatest change that took place in him was that he did not even feel that he had lost anything. His memory and his consciousness of being a great scientist. అసలు తను సర్వము నష్టపోయాడు అనే విషయం కూడా అతనికి తెలియదు. ఒకప్పుడు గొప్ప సైంటిస్ట్వి, కానీ ఇప్పుడు వేలు ముద్రేసి స్టేజ్కి వచ్చేసావు నువ్వు, ఏమీ తెలియకుండా అనేది కూడా తెలియదు. ద డాక్టర్స్ కాల్ సచ్ ఎన్ అకరెన్స్ ఇన్ ఏ కేస్ ఆఫ్ అమ్నీషియా. డాక్టర్లు ఇటువంటి పరిస్థితిని అమ్నీషియా అంటారు. మనం సినిమాలో వసంత కోకిల అనే సినిమాలో కమల్ హాసన్, శ్రీదేవి గతం అంతా మరిచిపోయి చిన్నపిల్లలాగా అయిపోవడం. He had consciousness only of the fact that he was a man of the most rudimentary type. ఏమిటయ్యా నీ పరిస్థితి అంటే, ఏముందంటే మొట్టమొదటి దశలో ఉన్నాను నేను, చాలా ప్రాథమిక దశలో ఉన్న ఒక మానవుణ్ణి అంటాడు. ఎందుకంటే ఆ చైతన్యం అంతా పోయింది, అది పాయింట్ 1కో 0కో వచ్చేసింది ఆ చైతన్యం అంతా కూడా. He then started his life afresh. మళ్ళీ కొత్తగా జీవించడం ప్రారంభించవలసిందే అతను. నెవర్ వన్స్ ఇమాజినింగ్ దట్ హీ హ్యాడ్ లివ్డ్ ద లైఫ్ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ ఆఫ్ సైన్స్ హూ హ్యాడ్ అండర్ హిస్ కంట్రోల్ వాస్ట్ అండ్ ట్రెమెండస్ ఫోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. ఒక్కసారి కూడా అతను నేను గొప్ప పేరు ప్రఖ్యాతులుగాంచిన శాస్త్రవేత్తనని కానీ, ఈ విజ్ఞాన శాస్త్రంలో తాను ఔపోసన పట్టేసినటువంటి ఒక పెద్ద దిట్టనని కానీ, అందరూ ప్రతిదానికి ఇతని దగ్గరకు వచ్చేవారని కానీ, ఇవేవి కూడా లేశమాత్రంగానైనా సరే అతనికి గుర్తుండవు. అతని ఎరుకలో నుంచి చెరిగిపోయినాయి ఇవన్నీ కూడా. అంత అపారమైన ఆ ప్రాణశక్తి సంపద తన అధీనంలో ఉండేది అని కూడా అతనికి తెలియదు. ఇన్ ఏ సిమిలర్ ఫ్యాషన్ అక్కర్స్ ద ట్రాజడీ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ సటిల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఆన్ ద 4th ప్లేన్. ఇక్కడ మళ్ళీ ఈ ఉదాహరణ నుంచి 4వ భూమికలో ఉన్నటువంటి సూక్ష్మ ఎరుక గల మానవాత్మ దగ్గరికి బాబా వచ్చారు. వీడికి కూడా ఇంతే, వాడి శక్తులను గనక దుర్వినియోగం చేసేస్తే ఇలాగే అయిపోతాడు. తడుముకుంటూ నేను ఎవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను, నా పరిస్థితి ఏమిటి అంటూ ఉంటాడు. హీ బీయింగ్ ఎనర్జీ పర్సానిఫైడ్ misuses the energy at its zenith in the subtle world and consequently loses all consciousness except the most finite consciousness, which according to the law of evolution has to take the most crude form of stone to experience that most finite consciousness. అంచేత మూర్తి భవించిన ప్రాణశక్తి ఇతను నిజానికి 4వ భూమికి వాడంటే మామూలు వాడు కాదు. అయి ఉండి కూడా
పరాకాష్ఠ చేరినటువంటి ఆ ప్రాణశక్తిని దుర్వినియోగం చేయడం వలన మొత్తం అతని చైతన్యం అంతా కూడా తరిగిపోయింది, అంతరించిపోయింది, జీరోకి వచ్చేశాడు. ఇక మిగిలింది అత్యంత పరిమితమైనటువంటి రాతి దశకు చెందిన చైతన్యం. పరిణామ శాసనం ప్రకారం చైతన్యం ఏ స్థాయిలో ఉంటే తదనుగుణమైనటువంటి రూపాన్నే ధరించాలి. అతనికి ఉన్నది ప్రాథమిక స్థాయి చైతన్యం కాబట్టి తప్పనిసరిగా రాతి రూపాన్ని ధరించవలసి ఉంటుంది. One of the functions of the perfect masters is to guard the soul of the fourth plane from wrecking his spiritual career through the misuse of divine powers. సద్గురువులకు అనేకమైన విధులు ఉంటాయి, అంటే వాళ్ళు చేసి తీరవలసిన కర్తవ్యాలు ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన కర్తవ్యం ఏమిటంటే, నాలుగో భూమికలో వ్యక్తులకు అపారమైన ప్రాణశక్తి సంపద వాళ్ళకు వశం అవుతుంది కాబట్టి దానిని దుర్వినియోగపరిచేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది కాబట్టి అలా వారు దుర్వినియోగం చెయ్యకుండా ఒక కన్ను వేసి ఉంచాలి వీళ్ళు సద్గురువులు. అంటే ఎప్పుడు ఒక నిఘా. కుర్రాడు ఆడుకుంటూ ఉంటాడు అనుకోండి, మనం అలా చూస్తూ ఉంటాం, వాడిని ఆడుకొని ఇస్తాం, కానీ ఆ గుమ్మం దాటి వెళ్ళిపోతే పరిగెట్టుకెళ్ళి పట్టుకుంటాం మనం కదా. అలాగూ ఒక కన్ను వేసి ఉంచాలి, అది వాళ్ళ కర్తవ్యంలో ఒక భాగం. అది వెరీ ఆఫెన్ if the soul of the fourth plane is about to lose control of his mind, his powers are snatched away by the perfect masters. తరచూ వీడు దుర్వినియోగం చేసేద్దామనే కుట్ర పన్నుతూ ఉండగానే ఇది చూసిన సద్గురువు వీడి శక్తులు తన్నుకుపోతాడు, అసలు ఏమీ లేకుండా చేసేస్తాడు. ప్రపంచానికి ప్రమాదం, వీడికి ప్రమాదం. అది who can control the minds of all subtle and gross conscious souls. మరి సద్గురువులు వాళ్ళు ఏ భూమికలో ఉన్నా పనిచేయగలరు. వాళ్ళకి స్థూల దేహం ఉంటుంది, సూక్ష్మదేహం ఉంటుంది, మానసిక దేహం ఉంటుంది, 3 దేహాల ఎరుక ఉంటుంది, 3 ప్రపంచాల అనుభవము ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఎక్కడైనా వాళ్ళు జోక్యం చేసుకోగలరు, ఎక్కడైనా సరిదిద్దగలరు. వాళ్ళకేం రూల్స్ లేవుగా. ద కేస్ ఆఫ్ యాక్చువల్ డౌన్ఫాల్ ఆర్ అకార్డింగ్లీ రేర్ అండ్ అక్కర్ యాజ్ ఎక్సెప్షన్స్ టు ద రూల్. ప్రపంచవ్యాప్తముగా ఇలా పతనమయ్యేటువంటి సందర్భాలు చాలా 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 అరుదుగా, ఒక మినహాయింపుగా మాత్రమే జరుగుతాయి. అది సాధారణంగా జరగదు, కానీ ఎక్కడో రేరుగా, అరుదుగా అటువంటివి జరుగుతాయి. దే మస్ట్ అల్టిమేట్లీ బి అట్రిబ్యూటెడ్ నాట్ టు ఎనీ ఫెయిల్యూర్ ఇన్ ది విజిలెన్స్ మెయింటైన్డ్ బై ది పర్ఫెక్ట్ మాస్టర్స్ బట్ టు ది ఒరిజినల్ ఆర్జ్ విదిన్ గాడ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ బాబా చెప్తున్నారు, అదే సద్గురువులు వాళ్ళ డ్యూటీని సరిగా చేయలేకపోయారు అనుకోవద్దు సుమ మీరు. ఇది వాళ్ళ చేతులు కూడా లేనటువంటి వ్యవహారం. భగవంతుడికి ఆదిలీలా విలాసము కలిగినప్పుడే దీనికి మూలాధారమైనటువంటి అంశము నిర్ణయించడం జరిగిపోతుంది. అక్కడే ఉంది అసలు మూలం అంతా. సో it is literally true that each and everything, small or great, that happens in the universe happen only according to the will of the Almighty. అంచేత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే భగవంతుని యొక్క ఇచ్ఛ, సంకల్పము దాని ప్రకారమే జరుగుతుంది ఏదైనా సరే. Here it is important to know that though it is an established fact that one's full consciousness is gained in the human form, it is virtually never lost. Yet, in this case of the subtle conscious human soul in the fourth plane, there is the possibility of losing the consciousness gain. ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. మానవ రూపంలో ఉండగా ఒకసారి పూర్తి చైతన్యము గనక పొందడం జరిగితే ఆ చైతన్యం ఎప్పటికీ పోగొట్టుకోవడము జరగదు. ఇది ఒక రూలు, శాసనంగా మనం రాసుకోవచ్చు. అయితే 4వ భూమికలో ఉన్న సూక్ష్మ చైతన్య మానవాత్మ తన ప్రాణశక్తిని దుర్వినియోగము చేస్తే తిరోగమనము అనేది ఒక్కటే మినహాయింపు ఆ సాధారణ న్యాయ సూత్రానికి అని బాబా చెప్తున్నారు ఇక్కడ. This occurs if the powers of the fourth plane are misused, and if the equilibrium is not maintained with the highest energy at command, counterbalanced by the overpowering allurement of infinite desires, which are the highest aspect of mind. అంచేత ఎప్పుడు సంభవిస్తుంది ఇది? అపారమైన ప్రాణశక్తికి అలాగే మనసు యొక్క ప్రలోభ పెట్టే శక్తికి మధ్య ఈ సమతూకము
దెబ్బతిని ఆ శక్తిని దుర్వినియోగం చేసినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దో ది 3 fundamental aspects of mind are thoughts, desires and emotion, the desires form the highest aspect of mind. బాబా చెప్తున్నారు, మనసు 3 రకాల రూపాలలో పనిచేస్తూ ఉంటుందట. ఏమిటది? ఆలోచనలు, కోరికలు, భావావేశాలు. కానీ ఈ అన్నిటికంటే బలమైనది కోరికలు. అవి ఈ మిగిలిన రెండింటిని డామినేట్ చేస్తూ ఉంటాయన్నమాట. But if the subconscious human soul on the 4th plane does not misuse the energy commanded by it and maintains the equilibrium by discrete use of infinite energy for the best, then the soul on the 4th plane not only crosses the threshold of the 4th plane and enters the domain of the 5th and 6th planes of the mental world, but gains consciousness of the 6th plane directly. మనం ముందు చెప్పుకున్నాం కదండి. ఒకవేళ ఆ సమతూకం చెదిరిపోకుండా చాలా జాగ్రత్త వహించి కేవలము సద్వినియోగపరచడానికి మాత్రమే అపారమైన ప్రాణశక్తిని వినియోగించినట్లయితే అతను నేరుగా ఇంటూ ఫస్ట్ ఫారం అని చెప్పుకున్నాం మనం, డైరెక్ట్గా 6వ చైతన్య భూమికలోనికి అడుగు పెట్టేస్తాడు. దిస్ ఈజ్ బికాజ్ దిస్ సోల్ was capable of overcoming and resisting the most alluring and overpowering highest aspect of mind, the desires, thoughts and emotions which were most powerfully treacherous at this zenith. ఎందుకయ్యా ఈ ప్రమోషన్ ఇచ్చేస్తాడు భగవంతుడు? ఈ ఆత్మ కంటే వీడు నిజమైన హీరో కాబట్టి. ఒక పక్క పరాకాష్ఠ స్థితికి చెందిన ప్రాణశక్తి, మరొక పక్క మనసు యొక్క తీవ్రమైన ప్రలోభము, ఈ రెండింటినీ తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి వీడికి బహుమానంగా పో 6వ భూమికలో పో, నీకు 5 అక్కర్లా, దాటేసి బైపాస్ అని ఆ బహుమానం ఇస్తూ ఉంటాడట. Thus, this subtle conscious human soul gains directly the consciousness of the 6th plane by overpowering the desires, thoughts and emotions at their zenith and becomes their master, who now controls them and he even has the capacity to create them. అతను ఎందుకు 6వ భూమికలోకి వెళ్ళిపోయాడంటే వాటికి వశమైపోలేరు. ఆ మనసు యొక్క ప్రలోభాలకి పైపెచ్చు వాటిల్నే మెడకతో అడుగట్టి కూడా తీసుకెళ్ళిపోయాడు అతను. వాటిల్నే వశం చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ మనసుకి గురువు అయిపోతాడు ఇతను. 6వ భూమిక అంటే అంతేగా, ఆ మనసులో ఉన్నటువంటి భావనలు, అనుభూతుల భాగానికి అతను అధిపతి అయిపోతాడు. అంచేత ఇతరులలో ఆ భావనలను పుట్టించగలడు కూడా ఇతను. అంచేతే బాబా ఒక మాట అంటారు, మైండ్ ఈజ్ a very bad master but a very good slave. బాబా ఒక సూక్తి ఇది. అంటే మనసు చాలా చెడ్డ గురువు అట, అంటే గురువుగా తీసుకోకూడదు దాన్ని, అవన్నీ వికారం పనులన్నీ చేస్తూ ఉంటుంది అది. కానీ మంచి బానిస, దాన్ని కనుక బానిస చేసేసుకుంటే బుద్ధిగా ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటారు. అది చాలా మంచిది అనమాట మనకి. Subtle conscious human souls neither use nor misuse the tremendous flood of energy at its height, liberated in the subtle world. And when such souls do not fall prey to the desires which are also at their height, these subconscious human souls cross the threshold of the 4th plane and gain the consciousness of the 5th plane in the domain of the mental world. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నదే. ఇటు దుర్వినియోగము చేయడు, ఇటు సద్వినియోగము చేయడు. ఇక్కడ కూడా ఎంతో కొంత నిలకడను ఇతను ప్రదర్శించాడు, నిబ్బరాన్ని, సహనాన్ని, ఓర్మిని ప్రదర్శించాడు. కనుక ఇతను 4 దాటి 5వ భూమికలో ప్రవేశిస్తాడు. హియర్ దీస్ మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్స్ are no longer the slaves of their mind because they are now conscious of the first state of mind which controls thought. 5వ భూమికలో కూడా ఇతను మనసుకు బానిసగా ఉండడు, ఇతను మనసుకు గురువుగానే ఉంటాడు. అయితే మనసులోని మొదటి భాగం ఆలోచనల విభాగానికి అధిపతిగా ఉంటాడు. 6వ భూమికలో ఉన్నవాడు మనసులోని అనుభూతుల విభాగానికి అధిపతిగా ఉంటాడు. The mental conscious human souls on the 5th and 6th planes are now fully conscious of mind and experience the mental world according to the degree of advancement of consciousness of the 5th and 6th planes. ఇక 4వ భూమిక వాడుకున్న ప్రమాదం వీళ్ళకి లేదు. ఎందుకంటే 4వ భూమికలో అప్పుడప్పుడే మనసు యొక్క ఆ పరిధిలోకి ప్రవేశించాడు. కానీ ఇప్పుడు
పూర్తిగా మనసును వశం చేసేసుకున్నారు. 5వ భూమికి అయితే మొదటి భాగాన్ని, 6వ భూమికి అయితే 2వ భాగాన్ని వశం చేసేసుకుని ఉన్నారు. వాళ్లే అధిపతులు, వాళ్లే మనసుని కూడా తిప్పుకుంటూ ఉంటారు వాళ్ళు. These mental conscious human souls of the 5th and 6th plane are no longer conscious of the degrees of consciousness of the 1st, 2nd, 3rd, 4th of the subtle world, nor do they experience the subtle world any longer. ఇక ఈ 5, 6 భూమికల్లో ఉన్నవాడికి 1, 2, 3, 4 భూమికల వాళ్ళ గురించి ఏమాత్రమూ ఎరుక ఉండదు. అలాగే సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కూడా ఇక వాళ్ళకు ఉండదు. అంతా ఉన్నదంతా మనస్సే. Therefore, these mental conscious human souls are unconscious of the tremendous energy of the subtle world. అసలు తనకు అపారమైన శక్తి ఉంది అని కూడా వీడికి ఎరుక ఉండదు. అంచేది ఇంక ప్రమాదం ఎక్కడుంది? ఆ కుర్రాడికి AK-47 ఇస్తే ప్రమాదం తప్ప వాడికి ఇవ్వకపోతే ప్రమాదం లేదుగా. అలాగా వీడికి తెలియదు అసలు తనకు అటువంటి శక్తి ఉందని. కాబట్టి దాన్ని వాడేటువంటి ప్రమాదం కూడా ఉండదు. Hence, these mental conscious human souls, although they are conscious masters of the mind, are now absolutely unconscious of the powers of energy of the subtle world. And it is for this reason that these mental conscious human souls never can perform any miracles. అంచేత ఆ ప్రాణశక్తి ఎరుక వీళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఎలాంటి మహత్తులు చెయ్యరు. మహమ్మద్ మస్తు గురించి చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉంది కదండి. వీడు 4లో ఉన్నాడు, ప్రమాదం చేస్తాడు, వీడు 5లోకి తోసేద్దాం, ప్రమాదం ఉండదన్నారు బాబా. అలాగన్నమాట. They can neither raise the dead, nor can they give sight to the blind, nor limbs to the maimed, in spite of their advanced consciousness being greater than the consciousness of the subtle conscious human soul. 3వ భూమికలో ఉన్నవాడు, 4వ భూమికలో ఉన్నవాడు, వాడు చనిపోయిన వాడిని బతికించగలడు, వాడికి గుడ్డివాడికి కళ్ళు ఇచ్చేయగలడు, అవయవాలు లేని వాడికి అవయవాలు ఇచ్చేయగలడు. కానీ 5, 6లో వాళ్ళు అలా చూస్తూ ఉంటారు, ఏమీ చేయరు. ఇదేంటిది? వాడికంటే అడ్వాన్స్డ్ అంటున్నారు, కానీ వీడేమి చేయలేడంటే కారణము వాడికి ఆ ప్రాణశక్తి సామ్రాజ్యం యొక్క ఎరుక పూర్తిగా పోతుంది వాడికి. కనుక వాడు ఎలాంటి మహిమలు అద్భుతాలు చేయలేడు, చెయ్యడు కూడా. చెయ్యలేడు అనే కంటే చెయ్యడు అన్నాం కరెక్ట్. They can neither raise the dead, nor can they give sight to the blind, nor limbs to the maimed, in spite of their advanced consciousness being greater than the consciousness of the subtle conscious human soul. However, as these mental conscious human souls are the conscious masters of the mind, they can create and control the minds of gross conscious and subtle conscious human souls. అయితే మనసు మీద వీళ్ళకి విపరీతమైనటువంటి ఆధిపత్యం ఉంది కాబట్టి స్థూల చైతన్య మానవుల విషయంలో కానీ, సూక్ష్మ చైతన్య మానవుల విషయంలో కానీ వాళ్ళ మనసుల పనితీరును నియంత్రించగలరు. అంటే అది ఎలా ఆలోచించాలో డిసైడ్ చేయగలరు, కొత్త ఆలోచనలను సృష్టించగలరు. ఇవి వీళ్ళు చేయగలరు. ఫర్ దెమ్ క్రియేటింగ్ అండ్ కంట్రోలింగ్ మైండ్స్ ఈజ్ బట్ చైల్డ్స్ ప్లే ఇఫ్ నెసెసరీ. వాళ్ళు కావాలనుకుంటే వీళ్ళకి కోరుకున్న విధంగా ఒక ఆలోచన ఒకటి మనసులో సృష్టించగలరు. అది చాలా చిన్న విషయం అన్నమాట. ఇన్ ద కేస్ ఆఫ్ ది మెంటల్ కాన్షియస్ హ్యూమన్ సోల్, లెట్ us suppose that its position is near the sun. నిన్న ఒక ఉదాహరణ తీసుకున్నాం. సూర్యుడిని వేశాం బొమ్మ, అది మానసిక ఎరుక కలిగినటువంటి ఆత్మ యొక్క స్థితి అనుకున్నాం. దానికి దగ్గరలో మరొక గోళం వేశాం, అది సూక్ష్మ ఎరుక కలిగినటువంటి మానవాత్మ స్థితి అన్నాం. దూరంగా మరొక సర్కిల్ వేశాం, అది స్థూల ఎరుక కలిగినటువంటి మానవాత్మ ఉండేటువంటి స్థితి అని అనుకున్నాం కదా. నిన్న ఒక బొమ్మ వేశాం, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నారు. ద సోల్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ కాన్షియస్లీ ఇన్వైవ్స్ అండ్ కంట్రోల్స్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ మైండ్ సచ్ యాజ్ థాట్స్, డిజైర్స్ అండ్ ఇమోషన్స్ and makes in the mental world the fullest use of mind which proceeds from this sun. అంచేత ఇది మానసిక ఎరుక కలిగి ఉంది కాబట్టి నేరుగా ఆ సూర్యుడి యొక్క ఆ మనస్సుని వాడుకోగలుగుతుంది. అది అక్కడే ఉంది కాబట్టి. Thus, this mental conscious human soul in the realms of 5th and 6th plane is not only fully conscious of the mind and its aspect, but is capable of creating and controlling the thoughts, desires and emotions of all other minds too. అంటే స్థూల ప్రపంచంలో ఉన్న, సూక్ష్మ ప్రపంచంలో ఉన్న, మానసిక ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి యొక్క
ఆలోచనలను, అనుభూతులను వీళ్ళు సృష్టించగలరు, నియంత్రించగలరు. ద సోల్ ఇస్ నౌ క్వైట్ స్టేబుల్. ఇక దీనికి పతనమైపోయే ప్రమాదం కానీ ఊగిసలాట్లు కానీ లేవు, చాలా స్థిరంగా ఉంటుంది. అండ్ కెన్ నెవర్ ఫాల్ ఆర్ స్లైడ్ డౌన్ టు ఎనీ లోయర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ యాజ్ కుడ్ ది సటిల్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఇన్ ద ఫోర్త్ ప్లేన్. ఆ 4వ భూమికి వాడికి ఉన్న ప్రమాదం వీడికి లేదు. వీడు భయపడి మనం వీడు పడిపోతారా, వీడికి ఏమన్నా అవుతుందా, ఇలాంటి వర్రీలేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ the gross conscious human soul and subtle conscious human soul are the slaves of the mind, whereas the mental conscious human soul, they are masters of the mind. అది కారణం బాబా చెప్తున్నారు. 4 వరకు, 1 నుంచి 4 వరకు వాళ్ళంతా మనసు యొక్క బానిసలు, మనసే నడిపిస్తూ ఉంటుంది వాళ్ళకి, ఇలా రా అని. కానీ 5, 6లోకి వచ్చేటప్పుడు వీళ్ళే ప్రభువులు అయిపోతారు. మనసు దండ కట్టుకొని వీడు కూడా వస్తుంది కుక్క పిల్లలాగా. ఫైనల్లీ ద కేస్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ సోల్, మరి స్వస్వరూప ఎరుక కలిగినటువంటి మానవాత్మ పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు చిట్ట చివరిగా. ఇట్ ఈజ్ ఏ సోల్ ఇన్ ద సన్ ఇట్ సెల్ఫ్. కేవలము ఆ సూర్యుడే అయిపోయినట్టే లెక్క. వైల్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఎక్స్ప్లెనేషన్, వన్ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ ద రిఫరెన్స్ టు ది సన్ ఈజ్ గివెన్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ సిమిలీ. అది గుర్తుపెట్టుకోమంటున్నారు. ఇది ఉదాహరణగా ఇస్తున్నారు. సూర్యుడు అంటే మన సూర్యగోళము, మన గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యుడు అని అనుకోవద్దు అని అంటున్నారు. అంటే సూర్యుడు అంటే ఇక్కడ అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందమునకు మూలము అయినటువంటి వాడు అని తీసుకోమని చెప్తున్నారు బాబా. దిస్ సెల్ఫ్ కాన్షియస్ హ్యూమన్ సోల్ ఆఫ్ ది 7th plane ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది సన్, విచ్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ మైండ్. And although he invariably experiences and radiates eternally the infinite power, knowledge and bliss, in some cases such a soul also makes use of this infinite power, knowledge and bliss directly and consciously for the emancipation of souls from the samskaras of the gross, subtle and mental worlds. 7వ భూమికి చేరినటువంటి ఆత్మ గురించి చెప్తున్నారు. 7వ భూమికలో వాళ్ళ లక్షణాలు ఏంటి? అనంత శక్తి, జ్ఞానము, ఆనందము, ఈ 3 ఉంటాయి. అందరికీ ఉంటాయి. 7వ భూమికలో ఉన్న వాళ్ళు అందరికీ ఉంటాయి. అయితే కొంతమంది వీటిల్ని ఇతరులను సంస్కార బంధనాల నుంచి బయటపడేయడానికి వినియోగిస్తారు, కొంతమంది వినియోగించరు. అది ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే వాడగలిగిన వాళ్ళు, వాడని వాళ్ళు. ఈ వాడని వాళ్ళు మనకేం ఉపయోగం లేదు. వీళ్ళు మనకి అనవసరం, వీళ్ళే ఉపయోగం మనకి. వాడిని పట్టుకుంటే మన సాయం చేస్తాడు, వీడిని పట్టుకుంటే వాడేం సాయం చేయలేడు. వీళ్ళు ఎవరంటే సద్గురువులు, అవతార పురుషుడు వాళ్ళు మాత్రమే. వీళ్ళు మజూబులు, జీవన్ముక్తాలు, ఇంకా రకరకాలు ఉన్నాయి మనకి. అవన్నీ తర్వాత మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో వివరంగా వస్తాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం. 7వ భూమికి చేరిపోయిన వాళ్ళు అందరూ ఇతరులకు సహాయం చేసేస్తారు అని అనుకోలేము. కొంతమందికి మాత్రమే వారికి ఉన్నటువంటి అపారమైన శక్తులను వినియోగించగలిగిన సామర్థ్యం ఉంటుంది. అంటే ఇంత వివరంగా బహుశా ఏ పుస్తకంలోనూ ఎవరో చెప్పు ఉంటాండి. మరి అంటే మిగిలిన వాళ్ళకి తెలియాలి అది. ఎందుకంటే ఇక్కడ బాబా ఎలా చెప్పేశారంటే, ఒక వ్యక్తిని చూడగానే అతని లక్షణాలను బట్టి వాడు ఎక్కడున్నాడో చెప్పొచ్చు మనం. 2లోనా, 3లోనా, 4లోనా, 5లోనా, 6లోనా, 7లోనా. అంటే వాళ్ళు బయటికి ప్రదర్శించే జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ వేషధారణని బట్టి మనం మోసపోవలసిన అవసరము లేదు. 6వ భాగాన్ని ముగించామండి. ఇప్పుడు 7వ భాగంలోకి వెళ్తున్నాం. 6 అంతా కూడా సమ్మరీ కింద, రీక్యాప్ కిందే చెప్పారు బాబా. అంటే అప్పటి వరకు జరిగింది మొత్తం ఒకసారి కన్సాలిడేట్ చేసేసి మనకు అర్థమైందా లేరా అని ఒక్కసారి మనకి మళ్ళీ నెమరు వేసి చెప్పారు అదంతా.